హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో బల్కంపేట్ ఎల్లమ్మ గుడి గురించి తెలుసుకుందాం. టెంపుల్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వినాయకుడు దర్శనమిస్తాడు. గుడి లోపలికి రాగానే రైట్ సైడ్ ముడుపులు కడుగుతారు, కొబ్బరికాయ కొడతారు. మంగళవారం కానీ ప్రతిరోజు కానీ రాహుకాల దీపం పెట్టేందుకు చాలామంది భక్తులు వస్తారు. ప్రతిరోజు గండాకాల దీపాలు పెడతారు, అంటే మధ్యాహ్నం 3 గంటలు ఆ ప్రాంతంలో ఉంటుంది. బల్కంపేట్ ఎల్లమ్మ అంటే బావిలో వెలిసిన అమ్మ కాబట్టి గ్రౌండ్ లెవెల్ కన్నా 10 అడుగుల క్రిందికి ఉంటుంది. అమ్మవారు క్రింద ఉంటారు, పైన ఇక్కడ లింగం ఉంటుంది, అంటే పైన శివుడు అన్నమాట. అయ్యవారిని త్రిశూల రూపంలో ప్రతిష్ఠిస్తారు, అంటే జమదగ్ని ఆ శివుడి రూపం కాబట్టి ఆయనని ఇట్లా త్రిశూల రూపంలో పెడతారు. కొన్ని సంవత్సరాల కిందట బల్కంపేట అనేది ఒక సపరేట్ ఊరు అన్నమాట. అక్కడ ఒక పొలంలో ఇప్పుడున్న గుడి అన్నమాట. ఆ ఊర్లో ఇల్లులు అలాగే పొలాలు ఉండేవి. అదొక రైతు పొలం. ఈ పొలంలో ఒక బావి ఉండేది. ఆ బావిలో నీళ్లు తోడుతుంటే ఆ బావిలో రాయిలాగా తగిలిందట. నీళ్లు తోడి చూస్తే ఉన్నది అమ్మవారి రూపం అని గ్రహించాడు. ఆ ఊర్లో ఉన్న శివశక్తులను పిలిపించి ఆరా తీస్తే ఈమె రేణుకా ఎల్లమ్మ తల్లి అని అప్పటి నుంచి ఈ తల్లికి పూజలు చేయటం ప్రారంభించారు. మూల విరాటు బావిలో ఉండడంతో భక్తులు ఒడ్డున నిలబడి పూజలు చేయటం ప్రారంభించారు. కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుప్రక్కల ప్రాంతాలకు విస్తరించాయి. అక్కడే ఒక చిన్న ఆలయం వెలిసింది. హేమలాంబ, హేమము అంటే బంగారం, బంగారు తల్లి అన్న సంస్కృత నామమే ఎల్లమ్మ తల్లి. ఇక్కడ పోచమ్మ తల్లి కూడా పూజలు అందుకుంటుంది. అలాగే నాగదేవతలు కూడా పూజలు అందుకుంటారు. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రం అని భక్తుల నమ్మకం. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా 3 రోజులు నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే 18 శక్తిపీఠాలను దర్శించుకున్నంత శక్తిని మరియు పుణ్యమును లభిస్తుంది.
ఇవి ఈ వీడియో బల్కంపేట ఎల్లమ్మ గుడి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.